అందరికీ నమస్కారం। ఈరోజు మా యువ కెరటం, మా ఆశాజ్యోతి, మా తెలుగుదేశం పార్టీ దిక్సూతి మా నారా లోకేష్ బాబు గారి 43వ జన్మదిన సందర్భంగా ఇక్కడ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది। అలాగే 3000 మందికి ఎగ్జామినేషన్ కిట్స్, 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామినేషన్ కిట్లు కూడా పంపిణీ ఫస్ట్ అనుకున్నాం। కాకపోతే మా లోకేష్ బాబు గారి సూచనల మేరకు అది రేపు జనవరి 26వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది। ఈరోజు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి, నందమూరి అభిమానులైతేనేమి, ఇతర అభిమానులైతేనేమి, ముఖ్యంగా లోకేష్ బాబు గారి అభిమానులైతేనేమి ఇప్పటికే దాదాపు 350 మంది పైగా బ్లడ్ డొనేట్ చేసినారని చెప్పేసి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది। ఇంకా మా టార్గెట్ 500 అబో అని చెప్పేసి మేము అనుకున్నాము। ఇంకా చాలా మంది ఇవ్వాల్సి ఉంది, ఇంకా మేము కూడా చాలా మంది ఇవ్వాల్సి ఉంది। మా లోకేష్ బాబు గారికి మేము జన్మదినం సందర్భంగా ఈ కానుకను ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం। ఎన్నడూ లేకుండా ఈ ఆదోనిలో కనివిని ఎరగని రీతిలో మా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు జరపడం జరుగుతుంది। అందరూ ఇక్కడ వచ్చిన పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి, ఇతర హీరో అభిమానులైతేనేమి, నందమూరి అభిమానులైతేనేమి అందరూ సహకరించడానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, లోకేష్ బాబు గారి గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను। నేను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని 2 సంవత్సరాలు జాబ్ చేసి వారి తండ్రి గారి బాటలో రాజకీయాల్లో నడవాలని చెప్పేసి లగ్జరీ లైఫ్ను వదులుకొని ఇక్కడికి వచ్చి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి 2014 నుంచి 2019 వరకు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా చేసి 24,000 కిలోమీటర్లు రోడ్డు వేసిన ఘనత మన నారా లోకేష్ బాబు గారిది। 2019లో పార్టీ ఓడిపోగా 2019 నుంచి 2024 వరకు వైసీపీ గవర్నమెంట్ మా పార్టీ నాయకులనైతేనేమి, కార్యకర్తలనైతేనేమి చిత్రహింసలు పెడితే మీ అందరికీ నేనున్నా అంటూ తెలుగుదేశం పార్టీ ఇక అయిపోయింది, పని అయిపోయిందనే టైంలో మీ అందరికీ నేనున్నా, మీరు ఎవ్వరూ అధైర్యపడకండి, లోకేష్ ఉన్నాడు అని చెప్పేసి మా అందరికి ఒక నమ్మకం, ఒక ధైర్యం ఇచ్చి యోగాలం పాదయాత్రతో ప్రజలు కష్టాలు పడుతుంటే ప్రతి ఇంటికి, ప్రతి గడపకి, ప్రతి వాడకి, ప్రతి నియోజకవర్గానికి, ప్రతి పల్లెకి ఆయన పాదయాత్ర 3,200 కిలోమీటర్లు నడుస్తూ ప్రతి ఒక్కరి బాధలు తెలుసుకొని ఈరోజు అధికారం రాగానే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ 20 లక్షల ఉద్యోగాలు రూపకల్పన చేస్తూ ఆయన ఎంతో మా అలాంటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు। ఈరోజు గంజాయి వనం 2019 నుంచి 24 వరకు గంజాయి వనంలో ఉన్న వైజాగ్ని ఐటీ హబ్గా మార్చిన గనుడు నారా లోకేష్ బాబు గారు। ఇది గర్వంగా చెప్తున్నాం, మేము ఆయన అభిమానిగా ఒక గర్వంగా చెప్తున్నాం। లోకేష్ బాబు గారు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఆయన ఫ్యామిలీ టైం స్పెండ్ చేయకుండా నిన్న రాత్రి దిగారు, ఈరోజు మళ్ళా అప్పుడే ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు। ఈరోజు మన రాష్ట్ర కార్యాలయంలో 2 లక్షల మందికి రోడ్డు సైడ్ ఉన్న వాళ్ళకి పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుంది। ఆయన ఒకటే చెప్పారు, మా అందరికీ స్ఫూర్తి, మా అందరికీ నిదర్శనం ఏంటంటే లోకేష్ బాబు గారు ప్రజలతో మమేకమై ఉండండి, ప్రజలతోనే ఉండండి, ప్రజలకు ఏ కష్టం వచ్చినా చూసుకోండి, ఒకటే చెప్తారు। నేను పైన ఎవరిపైన, మా లీడర్ల పైన ఎవరిపైన ఒకటే చెప్తారు, ప్రజలతో మమేకమై ఉండండి, ప్రజల కష్టాలు తీర్చండి, ప్రజల్లో ఉండేవాడే నాయకుడు, అది చెప్పాడు। ఆయనతో అది ప్రూవ్ కూడా అయింది। ఒక నరేంద్ర మోడీ గారు దగ్గర తీసుకొని మాట్లాడారంటే ఆయన గొప్పతనం ఏంటో అందరికీ తెలుసుకుంది। ఇటువంటి మా లోకేష్ బాబుని ఎన్నో మాట్లాడినారు, ఎన్నో అవమానాలు చేస్తారు, నిండు సభలో వాళ్ళ తల్లిగారిని అవమానం చేస్తే దిగమింగి ఆయన ఎంత బౌన్స్ బ్యాక్ అయ్యాడనేది ప్రతి ఒక్కరికి తెలుసు। ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈ స్టాండ్ లో ఉందంటే బికాజ్ ఆఫ్ నారా లోకేష్ బాబు। దీన్ని గట్టిగా గంటాపదంగా చెప్తాం మేము, ఎవరికి ఎటువంటి సందేహం లేదు దీంట్లో। సో అందరూ ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు అయితేనేమి, ఎవరికి తోచిన సాయాలు వాళ్ళు చేస్తూ ముందుకెళ్ళాలని చెప్పేసి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం। జై లోకేష్ బాబు। జిల్లాలో ఏ యువ నాయకుడు ఏ విధంగా ఇంత చేయలేదు, మీరు చేసినారు కదా, దేనికోసం చేసినారు అంటే అన్న, ఇప్పుడు ఆయన్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన కష్టపడుతున్న దాన్ని మేము చూసి మాకు ఆయనకు ఏదో ఒకటి మేము మా వంతు సహకారంగా ఆయనకి ఒక చిన్న మా సైడ్ నుంచి ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి నా వంతు నాకు తోచిన నా సాయంతో నేను చేసిన దానికి ఆయన మీద ఉండే ప్రేమ నేను ఇలా చూపించుకున్నాను।